నేను మీ మధు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్. ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా అంశాలపై బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక కామెంట్స్ చేశారు. కవిత రాజీనామా చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరం ఇష్యూను డైవర్ట్ చేయడానికి వాళ్ళంతా కలిసి ఈ డ్రామా ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కవిత రాజీనామాతో తెలంగాణ ప్రజలకు ఏమి ఒరిగేది లేదని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇదని కూడా చెప్పారు. ఇక ప్రజలు వాళ్ళ డ్రామాలను పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని, తెలంగాణలో ఎన్నికలు జరిగితే అధికారంలోకి వచ్చేది బీజేపీని అని కూడా చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ఆ పార్టీకి కాంగ్రెస్ వత్తాసు పలుకుతుందని బండి సంజయ్ అనడం జరిగింది. అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్ ను గెలిపించే బాధ్యత నాదని కూడా చెప్పారు. ఇక కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి కోసం నేనే నిధులు ఇస్తానంటూ, ఎంపీటీసీ గెలిపిస్తే 5 లక్షలు, జెడ్పీటీసీగా గెలిపిస్తే 10 లక్షలు ఇస్తారని బండి సంజయ్ అన్నారు. కేంద్రం నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలు పెడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించడం జరిగింది. ఇక అసెంబ్లీలో వరదలు, రైతు సమస్యలు, పింఛన్, ఉద్యోగాలు, ఫీ రింబర్స్మెంట్ పై చర్చ ఏదని కూడా క్వశ్చన్ చేశారు. కాళేశ్వరంపై చర్చ పెట్టి ఒకరినొకరు తిట్టుకున్నారు. కేసీఆర్ సొంత బిడ్డే చెబుతుంది ఈ విషయాన్ని. అయితే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆమె చెబుతుంది. ఇక కాళేశ్వరంపై విచారణను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది కూడా నేనే అని చెప్పుకొచ్చారు. ఇక అయితే 2 ఏళ్లుగా సిబిఐ విచారణకు ఎందుకు ఇవ్వలేదో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దేశంలో అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం కుంభకోణం. కోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని సంజయ్ అన్నారు. ఇక అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎందుకు సిబిఐకి అప్పగించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. డైలీ సీరియస్ లెక్క విచారణ చేస్తున్నారు. ఫార్ములా కేసు ఎందుకు సిబిఐ విచారణ కోరడం లేదు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది.